నమస్కారం అండి. మనం ఇప్పుడు డాక్టర్ తాళ్ళూరి లక్ష్మి గారు వ్రాసిన ఇంటింటి రామాయణం అనే కథను విందామా? రాత్రి భోజనం చేశాక విశ్రాంతిగా కూర్చుని టీవీలో ఏదో ప్రోగ్రాం చూస్తున్నాడు శ్రీకాంత్. అంతలో తుఫాన్లా బెడ్రూంలోకి ప్రవేశించింది అతని భార్య శైలజ. విసురుగా గది తలుపు మూసిన విధానమే చెబుతోంది ఆమె మూడు ఏమాత్రం బాగాలేదని, మళ్ళీ ఏదో గొడవ పెట్టుకొచ్చిందని. చాలా నెలలుగా శ్రీకాంత్కి ఇది మామూలైపోయింది. అందుకనే శైలజని ఏమైంది అని అడగలేదు. అడిగితే మరింత రెచ్చిపోతుందని తెలుసు. ఎలానో తనే చెబుతుంది కదా అని తన మానాన తాను టీవీ చూడడంలో నిమగ్నుడైపోయాడు. పొద్దుట్లేవగానే ఆఫీస్కు ఉరుకులు పరుగులు, రాత్రి ఇంటికి రాగానే టీవీకో సెల్ ఫోన్కో అతుక్కుపోవడం. అంతేగాని ఇక్కడ కట్టుకున్నది ఒకటి ఉందని, దాని కష్టసుఖాలు తెలుసుకుందామని ఏమాత్రం ఉండదు ఈ మనిషికి. స్వగతంలా అనుకుంటున్నా శ్రీకాంత్కి వినపడేటట్టు గట్టిగానే అంది శైలజ. ఇక తను మౌనంగా ఉంటే స్థాయిని మరింత పెంచుతుందని, ఏమైంది బంగారం అని అడిగాడు శ్రీకాంత్. ఈ ముద్దు పలుకులకు మాత్రం ఏమీ తక్కువ లేదు, మూతి ముడుచుకుంటూ అంది శైలజ శ్రీకాంత్ పక్కకొచ్చి కూర్చుంటూ. ఏమైందో చెప్పందే నాకెలా తెలుస్తుంది బంగారం? బంగారం పదాన్ని మరింత ఒత్తి పలుకుతూ అన్నాడు శ్రీకాంత్. ఏమై ఉంటుందో మీకు తెలియదా ఏమిటి? రోజు ఉండే భాగవతమేగా. మరి అలాంటప్పుడు బాధపడటం ఎందుకు? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే సరిపోతుందిగా. నేను మనిషినేగా, నాకు మాత్రం ఆత్మాభిమానాలు ఉండవా? ఒక కుటుంబంలో వాళ్ళం, మనలో మనకు ఆత్మాభిమానాల ప్రసక్తి ఎందుకు శైలు? నచ్చజెబుతూ అన్నాడు శ్రీకాంత్. మీకే మీరెన్ని మాటలైనా చెప్తారు, పడేదాన్ని నాకే తెలుస్తుంది, కంఠం గద్గదం చేసుకుంటూ అంది శైలజ. సరే అసలు ఏమైందో చెప్పు లాలనగా అడిగాడు శ్రీకాంత్. ఏముంది, ఇవాళ షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బయట చాట్ బండార్లో మీరు నేను పిల్లలు టిఫిన్ చేసి వచ్చాంగా. ఎవరం ఇంట్లో అన్నం సరిగా తినకపోవడంతో వండినవన్నీ మిగిలిపోయాయి. దాని గురించి మీ అమ్మగారు ఒకటే సణుగుడు, నేనేదో మహాపరాధం చేసినట్టు. అవమానంతో ఒళ్ళు రగిలిపోయింది. ముక్కుపుటాలు పెద్దవి చేస్తూ ఉద్రేకంగా అంది శైలజ. అమ్మ అలా నొచ్చుకోవడంలో కూడా న్యాయం ఉందిగా శైలు. కష్టపడి వండిన వంట ఎవరూ తినకపోయేసరికి మనసు కష్టపడి ఉండొచ్చుగా, సర్ది చెప్పబోయాడు శ్రీకాంత్. అదిగో నాకు తెలుసు మీరెప్పుడు మీ అమ్మగారినే వెనకేసుకొస్తారని, ఏనాడు నా మాటకి విలువిచ్చారని. ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ అంది శైలజ. చూడు శైలు, నాకు అమ్మెంతో నువ్వు అంతే. ఎవరి మనసు కష్టపడినా భరించలేను. నేను కోరేదల్లా ఒక్కటే, మీరిద్దరూ గోరంతల్ని కొండంతలు చేసుకుని బాధపడవద్దని, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవద్దని అనునయంగా అన్నాడు శ్రీకాంత్. తిరిగి తనే అన్నాడు, నీకు పెళ్ళికి ముందరే చెప్పాను, మా అమ్మ నాన్నగారు మనతోనే ఉంటారని, అందరం ఎప్పుడూ కలిసే ఉంటామని. అటువంటప్పుడు అందరం ఒకరితో ఒకరు సర్దుకుపోతూ హాయిగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి కానీ ఉన్నదానికి లేనిదానికి తప్పులు ఎన్నుతూ మన మనసు పాడు చేసుకోవడమే గాక అవతల వారిని కూడా బాధ పెట్టడం తగదు. అదే ఆ చెప్పేదేదో మీ అమ్మగారికి కూడా చెప్పొచ్చుగా, ఉద్రేకంగా అంది శైలజ. శైలు, నీ ముందు అమ్మని ఏదైనా అంటే చిన్నబుచ్చుకుంటుంది. పెద్ద ఆవిడ, ఏమని చెప్పని చెప్పు. నువ్వే సర్దుకుపోతే పోలే. రెండు చేతులు కలిసినప్పుడే కదా చప్పుడయ్యేది. ఎవరో ఒకరు సర్దుకుపోతే ఈ గొడవలు ఉండవు కదా. మీకు చెప్పడం కన్నా ఆ గోడకు చెప్పడం మేలని తెలిసి కూడా మీ దగ్గర నా బాధ వెళ్ళపోసుకోవటం నాది బుద్ధి తక్కువ. కోపంగా అని విసవిసా నడుచుకుంటూ పక్క మీదకు చేరి ముసుగుదన్ని పడుకుంది శైలజ. తను కూడా టీవీ ఆపేసి పక్క మీదకు చేరాడు శ్రీకాంత్. పడుకున్నాడన్న మాటే గాని ఎంతసేపటికి కంటి మీదకు కునుకు రాలేదు. ఈ సమస్యకి అసలు పరిష్కారం దొరుకుతుందా అనిపించింది. ఇది ఒకరోజు సమస్య అయితే చూసి చూడనట్టు అలాగే వదిలేయచ్చు. కానీ ప్రతిరోజు ఈ తలనొప్పి భరించడం చాలా కష్టమైపోతుంది. రోజు ఏదో ఒక కొత్త విషయం తీసుకురావడం, గొడవ పట్టడం. ఒకరోజు అత్తగారు ఆదరవులు చాలా తక్కువగా చేసిందని,
దాంతో తను ఆ పూట కడుపు మార్చుకోవాల్సి వచ్చిందని, మరో రోజు తనతో మాట్లాడకుండా పిల్లలతోనే మాట్లాడిందని, ఇంకో రోజు అత్తగారు తనను ఎప్పుడూ మెచ్చుకోలేదని, వంట బాగా చేసినప్పుడు ఇంట్లో అందరూ మెచ్చుకున్నా కూడా అత్తగారు మాత్రం ఒక్క మెప్పు మాట కూడా అనలేదని, అత్తగారి నోటి నుండి నేను నాది అనే మాట తప్ప మనము మనది అనే మాటలే రావని, పని పిల్లకి తనో పని చెప్తే ఆవిడ మరొకటి చెప్తుందని, ఇలా ఈ ఘర్షణలకు అంతే లేకుండా పోతోంది. పోనీ అమ్మకు నచ్చ చెప్దామా అంటే ఆవిడ భార్యను వెనకేసుకొస్తున్నాడని అపార్థం చేసుకుని మరింత ద్వేషం పెంచుకుని ఇంకా రెచ్చిపోతుందేమోనని సంకోచం. రోజంతా ఆఫీసులో అడ్డచాకిరీ చేసొచ్చి ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుందామంటే ఈ గొడవలతో మనసుకి శాంతే కరువైపోతోంది. చూడటానికి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తున్నా ఈ చిన్న మనస్పర్ధలే క్రమేణా పెద్ద విషవృక్షాలై జీవితాన్ని ఆగమాగం చేస్తాయేమోనని భయంగా ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు శ్రీకాంత్. మామయ్య గారు, ఇవాళ పిల్లల స్కూల్లో టీచర్ పేరెంట్స్ మీటింగ్ ఉంది, స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను. హాల్లో పేపర్ చదువుకుంటూ కూర్చున్న ప్రసాదరావుతో చెప్పి వెళ్ళిపోయింది కోడలు శైలజ. చూసారా ఎంత తలబిరుసో, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయిందో. ప్రసాదరావు పక్కనే సోఫాలో కూర్చుని ఉన్న ప్రభావతి గింజుకుంది. ఇద్దరు మళ్ళీ ఏదో మాట అనుకుని ఉంటారు, అందుకే నాకు చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఆవిడ మాటల్ని తేలిగ్గా తీసేస్తూ అన్నాడు ప్రసాదరావు. అవునులేండి, మీరెప్పుడు నా మాటకు అవునన్నారు గనక ఎప్పుడూ కోడల్ని వెనకేసుకురావడమేగా. ఇందులో ఒకరిని సమర్థించడానికి ఏముంది ప్రభా? అనవసరంగా అపార్థాలు చేసుకోవద్దు అంటున్నాను. అసలు మీరిచ్చే మద్దతు వల్లేగా ఆవిడగారు నన్ను ఖాతరు చేయడమే మానేసింది. ఏనాడైనా అత్తగారన్న గౌరవం ఇచ్చిందా? నోటికి ఎంత వస్తే అంత అనేయడమే, ఏం చెప్పినా పూచిక పుల్లలా తీసి పారేయడం. మొన్నటికి మొన్న నడుము వంచడం కష్టంగా ఉందని బియ్యం డబ్బా గట్టు మీద పెడితే దాన్ని తీసేసి తిరిగి గట్టు కింద పెట్టేసింది. పైనుంటే బాగుండదంటూ నేనేదైనా అంటే మళ్ళీ అనవసరంగా పోట్లాడుతున్నానని నన్నే అంటారు. మీరిచ్చిన చనువు వల్లే ఇంట్లో అందరికీ బాగా అలుసైపోయాను. ముఖం కందగడ్డలా చేసుకునంది ప్రభావతి. ప్రసాదరావు సమాధానం చెప్పేలోగా తిరిగి తనే మొదలెట్టింది. నిన్నటికి నిన్న ఏం చేసింది? మొత్తం అందరూ కలిసి బయట తినేసి వచ్చారు చెప్పా పెట్టకుండా. దాంతో నేను కష్టపడి వండిందంతా చెత్తబుట్టలో పడేయాల్సి వచ్చింది. మిగిలిన వంటకాలు తీసుకునే వాళ్ళు కూడా కరువయ్యారు ఈ రోజుల్లో. చెత్తబుట్టలో పడేస్తుంటే ప్రాణం ఉసూరు మంది. బయట తినొస్తామని ముందుగా నాకు ఒక్క మాట చెబితే ఆవిడ నోరేమైనా అరిగిపోతుందా? చిన్నవాళ్ళు కదా, షాపింగ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా బయట ఏదో తినుంటారు, ముందస్తుగా అనుకుని ఉండరు నీకు చెప్పడానికి. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా చెప్పు? ఈ వయసులో కాకపోతే మనంత అయ్యాక ఈ హోటళ్ళు అవి ఎంజాయ్ చేయగలరా? ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో ఉండాలి. పెద్దవాళ్ళం, మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? భార్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు ప్రసాదరావు గారు. తిరిగి తనే చెప్పసాగారు. ఒకే కుటుంబంలో నలుగురు కలిసి ఉన్నప్పుడు రకరకాల స్వభావాలు, విభిన్న దృక్పథాలు, భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ఒకరి స్వభావానికి అనుగుణంగా మరొకరు సర్దుకుపోతూ ఉంటే ఆ ఇల్లు స్వర్గధామంలాగా విలసిల్లుతుంది. అలా కాక ప్రతి దానికి ఒకరినొకరు తప్పు పట్టుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటే ఇల్లు నరకమవుతుంది. అందరం చదువుకున్న వాళ్ళం, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళం. కావాల్సిందల్లా అవతల వారిని అర్థం చేసుకునే నేర్పు, కొద్దిపాటి ఓర్పు, సర్దుబాటుతనం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే ఓర్పు. ఇప్పుడు మనకేం తక్కువైందో చెప్పు? కావలసిన వారితో కలిసి ఉంటున్నాము, ఆర్థిక స్వేచ్ఛ ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, హాయిగా ఆడుతూ పాడుతూ కాలం గడపడానికి మనవలు మనవరాళ్ళు ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పు? అబ్బో, అసలు పిల్లల్ని మన దగ్గరకు రానిస్తేగా వాళ్ళతో ఆడుకోవడానికి. చిన్న పిల్లలని ముచ్చట పడుతూ ఏది పెట్టినా తప్పే, ఏది మాట్లాడినా తప్పే. వాళ్ళు మన దగ్గరకు వస్తేనే విరుచుకు పడిపోతుంది. ఇంకా మనం చేయగలిగిందేముంది?
మీ మొహం నేను, నా మొహం మీరు చూస్తూ ఉండడం తప్ప ఆ కాడికి అసలు అందరం కలిసి ఉండడం ఎందుకు? అంతెత్తున లేచింది ప్రభావతి. అది కాదు ప్రభా, పిల్లలను దగ్గరకు రానినంత మాత్రాన వాళ్ళ ఆటపాటలు ముద్దు మురిపాలు చూసి మనం ఆనందించడం లేదు? కోడలు భయాలు కోడలకు ఉండొచ్చు, వాళ్ళని మనం గారాబం చేసి ఎక్కడ పాడు చేస్తామోనని. ఎక్కడో దూరంగా ఉండి వారి ముద్దు ముచ్చటని ఏ వీడియోలోనో చూసి ఆనందించటం, ప్రత్యక్షంగా దగ్గరుండి అనుభవించటం ఒకటేనంటావా? మనుషులు వేరవడానికి 2 నిమిషాలు చాలు. దానికి ముందు ఆ ఎడబాటు వలన మనమేం పోగొట్టుకుంటున్నామో కొద్దిగా ఆలోచిస్తే అటువంటి తలపులనే దరికి రానీయం. సర్లేండి, ఈ భాగవతం ప్రతిరోజు ఉండేదేగా. బ్రేక్ఫాస్ట్ చేద్దురు గారు, లేవండి. అక్కడికి ఆ చర్చికి ఫుల్ స్టాప్ పెట్టేసింది ప్రభావతి. నాన్నగారు, ప్రతిరోజు ఇంటికి రాగానే తలనొప్పి తెచ్చే ఈ సొద భరించలేకపోతున్నాను. హాల్లో ఒంటరిగా కూర్చుని టీవీలో న్యూస్ చూస్తున్న ప్రసాదరావు గారి పక్కనే కూర్చుంటూ అన్నాడు శ్రీకాంత్. అతని భార్య శైలజ పిల్లల్ని దింపడానికి స్కూల్కి వెళ్ళింది. తల్లి లోపలెక్కడో పూజ చేసుకుంటోంది. మళ్ళీ ఏమైందిరా? కొడుకుని అడిగారు ప్రసాదరావు గారు. ఏమని చెప్పను, రాత్రంతా నిద్రపోనీయకుండా మీ కోడలు ఒకటే పోరు. అమ్మ ఇలా చేసింది, అలా అంది అంటూ. వాళ్ళిద్దరికీ పడకపోతే మధ్యలో నేనేం చేయగలను చెప్పండి? తండ్రితో తన బాధంతా వెళ్ళబోసుకున్నాడు శ్రీకాంత్. ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వంలో క్లాస్ 1 ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య ప్రభావతి ఎల్ఐసిలో పనిచేసి కొద్ది కాలం క్రితమే రిటైర్ అయింది. వాళ్ళకి 2 పిల్లలు, శ్రీకాంత్, రమ. కూతురు రమ భర్త ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటోంది, 2 పిల్లలతో సహా. ప్రసాదరావు ఉద్యోగ విరమణకి ముందే ఒక మంచి ప్రదేశంలో ఇండిపెండెంట్ ఇల్లు కట్టించాడు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే కొడుకు శ్రీకాంత్తో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనికి 2 పిల్లలు. భార్య శైలజ చదువుకున్నదైనా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కావడం వల్ల ప్రస్తుతం ఏ ఉద్యోగము చేయకుండా ఖాళీగా ఉంది. ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రసాదరావుకి ఏ విధమైన సమస్యలు లేవు. జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా కాలం గడపచ్చు. అల్లుడు కోడలు కూడా మంచి కుటుంబాల నుంచి వచ్చారు. వియ్యంకులు వియ్యపురాళ్ళు అందరూ చాలా కలివిడిగా ఉంటారు. అల్లుడు కూతురు ఆస్ట్రేలియాలో చక్కగా స్థిరపడ్డారు. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కోడలు కూడా బుద్ధిమంతురాలే. అంతా సవ్యంగా జరిగిపోతోంది అనుకుంటున్న సమయాన ప్రభావతి ఉద్యోగ విరమణ చేశాక ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య మెల్లమెల్లగా కలతలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకోవడం, మాట మాట అనుకోవడం మొదలైంది. మొదట ఇటువంటి విషయాలన్నీ ప్రతి ఇంట్లోనూ జరిగేవే అని తీసిపారేసినా రోజు రోజుకి అవి ముదిరిపోతుండడం చూసి ప్రసాదరావు శ్రీకాంత్ కలుగజేసుకుని తమ భార్యలకి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఈ కలతలకి మూల కారణం ఏమిటో సమగ్రంగా పరిశీలించిన ప్రసాదరావుకి బోధపడింది ఏమిటంటే, అత్తా కోడళ్ళిద్దరూ వాళ్ళకే తెలియకుండా పరోక్షంగా వంటింటి సామ్రాజ్యాధిపత్యం కోసం పోరాటం సాగిస్తున్నారని, ఒకరు దానిపై ఆధిపత్యం సంపాదించాలని ప్రయత్నిస్తుంటే మరొకరు ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం సాగించిన ఆ సామ్రాజ్యం చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారని. ప్రభావతి ఉద్యోగం చేసినంతకాలం సమయాభావం వల్ల అత్తాకోడళ్ల మధ్య కీచులాటలకు ఆస్కారం కలగలేదు. అయితే ఇప్పుడు ఇద్దరికీ కావలసినంత ఖాళీ సమయం లభించడంతో నువ్వా నేనా సమరం మొదలైంది. అంతకు మించి ఆ అత్తాకోడళ్ల మధ్య మరే విభేదాలు కనపడలేదు ప్రసాదరావుకి. అందుకే ఒకసారి శ్రీకాంత్కి సూచించాడు కూడా, ఈ సమస్యకి పరిష్కారం వేరు కాపురాలు పెట్టటమే అని. అయితే శ్రీకాంత్ అందుకు ససేమిరా అన్నాడు. తిరిగి ఈరోజు శ్రీకాంత్ ఆ గొడవల ప్రస్తావన మళ్ళీ తేవడంతో, శ్రీకాంత్, ఈ సమస్యకి త్వరలో నేనే పరిష్కారం ఆలోచిస్తా, కానీ అంతవరకు నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకుంటూ మదనపడకు అన్నారు ప్రసాదరావు గారు. కాలచక్రంలో 2 నెలలు ఇట్టే దొర్లిపోయాయి. ఒకరోజు రాత్రి భోజనాల సమయంలో
రేపు ఆదివారం నా ఫ్రెండు రామనాథం కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్ గృహప్రవేశం ఉంది. మనందరినీ తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పాడు. అందరం వెళదాం అన్నాడు ప్రసాదరావు. అనుకున్నట్టే ఆదివారం ప్రొద్దుటే ప్రసాదరావు కుటుంబం అంతా రామనాథం కొత్తింటికి గృహప్రవేశానికి వెళ్ళారు. రామనాథం ఫ్లాటు ఒక పెద్ద అధునాతన గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. 4 హైరైజ్ బిల్డింగ్ బ్లాకులు, ఒక్కో బ్లాక్లో 15 అంతస్తులు, ఒక్కో అంతస్తులో 4 3 బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్లు, విశాలమైన రోడ్లు, రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, లోపలే ఒక పెద్ద మాలు, గెస్ట్ హౌసు, క్యాంటీను, జిమ్ము, మెడిటేషన్ రూము, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి పార్కులు, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి టెన్నిస్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి. ఫంక్షన్లు జరుపుకోవడానికి ఒక పెద్ద ఏసీ కమ్యూనిటీ హాల్ ఉంది. ఎక్కడ చూసినా పచ్చిక బయళ్లతో చెట్లతో ఆ ప్రదేశం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. రామనాథం ఇంటి గృహప్రవేశం అయిపోయి భోజనాలు ముగించాక ప్రసాదరావు, ఈ పక్క బ్లాక్లోనే నా మరో స్నేహితుడి ఫ్లాట్లు ఉన్నాయి, చూద్దురుగాని రండి అని పక్క బ్లాక్కి తీసుకెళ్ళాడు. దాంట్లో 5వ ఫ్లోర్లో పక్క పక్కనే ఉన్న 2 ఫ్లాట్లు చూపించి ఎలా ఉన్నాయి అని అడిగాడు. ఎంతో అధునాతన రీతిలో విశాలంగా కట్టిన ఆ ఫ్లాట్స్ పుష్కలమైన గాలి వెలుతుర్లతో చూడగానే అందరి మనసుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్లాట్లు 2 చక్కటి వుడ్ వర్క్తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రభావతి, శైలజలైతే ఎంతో ముచ్చట పడిపోయారు. ఇటువంటి ఫ్లాట్లలో ఉంటే ఎంత బాగుంటుందో, ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులో అంటూ వాళ్ళ మాటలు విని ఆ అదృష్టవంతులో మనమే ఎందుకు కాకూడదు అని ప్రశ్నించాడు ప్రసాదరావు. అంటే ప్రభావతి, శ్రీకాంత్, శైలజ ముగ్గురు ఒకేసారి అడిగారు. అంటే ఏమీ లేదు, ఈ 2 ఫ్లాట్లు మనకే కొన్నాను. ఒకటి అమ్మ పేరు మీద, ఒకటి నీ పేరు మీద. మంచి రోజు చూసి గృహప్రవేశం చేసుకుని మనం ఇక్కడికి మారుదాం. ఈ ఫ్లాట్లు ఎప్పుడు కొన్నారు ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకాంత్. పోయినసారి నా ఫ్రెండ్తో వచ్చినప్పుడు చూశాను. ఈ ఫ్లాట్లు బాగా నచ్చాయి. మనం ఉండేటందుకు ఎంతో అనువుగా ఉంటాయనిపించి ఊళ్ళోని మన పొలం అమ్మేసి ఇవి కొన్నాను. ఒక ఫ్లాట్లో నువ్వు, శైలజ, పిల్లలు ఉందరు కానీ పక్క ఫ్లాట్లో అమ్మ, నేను ఉంటాం. ప్రస్తుతం మనం ఉన్న ఇంటిని అద్దెకిచ్చేద్దాం. ప్రసాదరావు మాటలకి ప్రభావతి, శైలజ తమ హర్షం వ్యక్తం చేశారు. ఆ ఇల్లు తమకేనని తెలిసి మరోసారి బాగా చూడటానికి లోపలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే ప్రసాదరావు కొడుకుతో అన్నాడు, ఫ్లాట్లు వేరే కానీ అందరం ఒక్కచోటే ఉన్న భావనే కదా, ఒకరికొకరం ఆసరాగా ఉంటాము, పక్క పక్కనే ఉంటాము. విడివిడిగా ఉన్నా అందరం కలిసి ఉన్నట్టే ఉంటుంది. పిల్లలు అక్కడ ఇక్కడ కూడా తిరుగుతూ ఉండొచ్చు. పండగలను, పబ్బాలను అందరం కలిసే చేసుకోవచ్చు. మాకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలతో కాలక్షేపం అవుతుంటుంది. అలాగే అమ్మకి తన వయసు వారితో, శైలజకి తన ఈడు వారితో స్నేహం చేసుకుని సమయం గడపడానికి వీలు కుదురుతుంది. ఇక మీదట ఈ కోపతాపాలు, కీచులాటలు వాళ్ళ జోలికే వెళ్ళవు. థ్యాంక్స్ నాన్నగారు, నా సమస్యకి ఇంత మంచి పరిష్కారం చూపిస్తారనుకోలేదు. ఇప్పుడు ఎంతో రిలీఫ్గా ఉంది, కళ్ళల్లో కృతజ్ఞత ఉట్టిపడుతుండగా అన్నాడు శ్రీకాంత్. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.